నమస్తే, నేను గౌతమి. వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడు రాజకీయ హైడ్రామాకి శుభం కార్డు పడింది. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి తమిళనాడుకు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణకు 15 రోజుల గడువునిచ్చిన ఈ శనివారమే అసెంబ్లీని సమావేశపరిచి బలం నిరూపించుకోవాలని పళనిస్వామి నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించిన శశికళ జైలుకు, పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లగా ఏ ఆలోచనలు లేని పళనిస్వామిని అదృష్టం వరించింది. సీఎం స్వామి తమిళనాడు వ్యవహారాలపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడు సంక్షోభానికి తెరపడింది. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. బల నిరూపణకు గవర్నర్ 15 రోజుల గడువిచ్చారు. రోజులు గడిచినా పన్నీర్ సెల్వం చెప్పుకోదగ్గ సంఖ్యలో కూడా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక తప్పలేదు. అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరనడానికి పళనిస్వామి తిరుగులేని ఉదాహరణ. 2-3 రోజుల క్రితం వరకు పళనిస్వామి తనకేదో అదృష్టం రాబోతోందని ఊహించలేదు. ప్రతి ఎమ్మెల్యే కలలు కనే ముఖ్యమంత్రి పదవి తనకు చాలా దగ్గరగా ఉందని ఆయన కల్లో కూడా ఊహించలేదు. எடப்பாடி கே பழனிசாமி என்னும் நான் பழனிசாமி என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின் பால் உண்மையான நம்பிக்கையும் மாறாப்பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியும் ஒருமையும் நிலைநிறுத்துவேன் என்றும் తమిళనాడు அரசின் முதலமைச்சராக ఐన్స్టీన్ రూపొందించిన సాపేక్ష సిద్ధాంతం అదృష్ట దురదృష్టాలకు వర్తిస్తుంది కాబోలు. ఒకరికి అదృష్టం రావాలంటే ఇంకొకరిని దురదృష్టం వెంటాడాలన్నమాట. అదృష్టవంతురాలినని అనుకున్న శశికళ ఊహించిన అదృష్టం పళనిస్వామి ఖాతాలోకి బదిలీ అయిపోయింది. అందుకోసం శశికళ ఖాతాలో కావలసినంత దురదృష్టం బదిలీ అయింది. అందుకే ముఖ్యమంత్రి కావాల్సిన శశికళ జైలుకు వెళ్లారు. కేబినెట్ లో ఓ మంత్రిగా కాలక్షేపం చేస్తున్న పళనిస్వామి ముఖ్యమంత్రి సింహాసనం అధిరోహించారు. పనిలో పనిగా పన్నీర్ సెల్వానికి అడుగుచాడుతూ వచ్చిన అదృష్టం అమాంతం మాయమైపోయింది. అదృష్టం పోయింది కానీ ఆయన్ని దురదృష్టమేమీ వరించలేదు. కాకపోతే ముఖ్యమంత్రి అవుదామనుకున్న పన్నీర్ ఇంటికెళ్లాల్సి వచ్చింది. జయలలిత మరణానంతరం అసలు రాజకీయాలే వదిలేసి తన స్వగ్రామం వెళ్లిపోవాలని పన్నీర్ అనుకున్నారట. అయితే అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి పన్నీర్ని వరించింది. దొరికిన అదృష్టాన్ని పన్నీర్ కాలితో తన్నేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే పన్నీర్ సెల్వం రాజకీయ జీవితంలో ఘోరమైన తప్పిదం. రాజీనామా చేయకుండా ముఖ్యమంత్రి హోదాలో పన్నీరు ఉండి ఉంటే శశికళ క్యాంపు రాజకీయాలకు అంతటి మద్దతు దక్కేది కాదు. అధికార యంత్రాంగం గుప్పెట్లో ఉంటే రిసార్ట్లో అసలు శశికళ శిబిరానికే ఆస్కారం ఉండేది కాదు. ఎమ్మెల్యేలలోనూ చాలా మంది పన్నీర్కు అండగా ఉండేవారు. కానీ ఈ అవకాశాలన్నింటినీ ఒకే ఒక్క రాజీనామాతో పన్నీర్ సెల్వం దూరం చేసుకున్నారు. అదృష్టం అనేది పదే పదే వచ్చి తలుపు తట్టదు. అదృష్టం తలుపు తట్టినప్పుడే దాన్ని అందిపుచ్చుకోవాలి. దక్కిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాలి. అలాంటి బంగారు అవకాశాన్ని చేజేతులా పాడు చేసుకున్న పన్నీర్ సెల్వం జీవితాంతం పశ్చాత్తాపడ్డా ఇక లాభం ఉండదు. ముఖ్యమంత్రి కావాలని శశికళ, పన్నీర్ సెల్వాలు కలలు కన్నారు. ఆ ఇద్దరి కలలను పళనిస్వామి సాకారం చేసుకున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే అసలు ముఖ్యమంత్రి పదవే పళనిస్వామిని వరించాలని కలకనుంటుంది. కొద్ది రోజుల క్రితం వరకు కూడా పళనిస్వామికి ముఖ్యమంత్రి కావాలన్న ఊహ కూడా లేదు, కలలు లేవు, కనీసం ఆలోచనలు కూడా లేవు. కేబినెట్లో సీనియర్ మంత్రిగా కాలక్షేపం చేస్తూ వచ్చిన స్వామి కలలో కూడా ఊహించని అదృష్టం వరించింది. ముఖ్యమంత్రి కావాలనుకున్న శశికళ జైలుకు పోవలసొచ్చింది. ఆమె జైలుకు వెళ్లడమే పళనిస్వామికి ముఖ్యమంత్రి కిరీటాన్ని అందించింది. ముఖ్యమంత్రి పదవి కోసం కలలు కన్న మరో స్వాప్నికుడు పన్నీర్ సెల్వం బోలెడు అవకాశం వచ్చినా
దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని రాజకీయ పండితులు అంటున్నారు. ఇక పన్నీర్ సెల్వాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మార్చేయాలని ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూడా చాలా కలలే కంది. పన్నీర్ సెల్వానికి మద్దతిస్తామని ఒకసారి, ఎవ్వరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదని మరోసారి ప్రకటించిన డీఎంకే నేత స్టాలిన్ త్వరలోనే డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందంటూ పార్టీ నేతలకు లేఖలు రాయడం విశేషం. ఆ లేఖలను బట్టే అన్నాడీఎంకేలో సంక్షోభాన్ని పెంచి పోషించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని డీఎంకే వ్యూహరచన చేసిందనేది తేలిపోయింది. గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలనే నిర్ణయం తీసుకోవడానికి చాలా ఆలస్యం చేయడంతో బీజేపీ పాత్రపైన విమర్శలు చెలరేగాయి. బీజేపీ ఎంతగా భరోసా ఇచ్చినా పన్నీర్ సెల్వం రాజకీయంగా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకోవడంలో విఫలమయ్యారని ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ నేతలు దీన్ని కొట్టిపారేస్తున్నారు. అన్నాడీఎంకేలో సంక్షోభానికి బీజేపీకి సంబంధమే లేదని వారంటున్నారు. పన్నీర్ సెల్వానికి అండగా ఉండాలని బీజేపీ అనుకుంటే ఆయన రాజీనామాను ఎందుకు ఆమోదిస్తారని వారు నిలదీస్తున్నారు. బీజేపీని వ్యతిరేకించడమే అజెండాగా పెట్టుకున్న పార్టీలు, మీడియాలో కొన్ని వర్గాలు బీజేపీని బోనులో నిలబెట్టేందుకు విఫలయత్నాలు చేశాయని బీజేపీ నేతలు అంటున్నారు. 2 వారాల సంక్షోభానికి తెరదించుతూ గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పళనిస్వామిని ఆహ్వానించారు. ఆ తర్వాత బల నిరూపణకు 15 రోజుల గడువునిచ్చారు. గవర్నర్ ఆహ్వానంతో పళనిస్వామి వర్గంలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. రాజ్భవన్లోని దర్బార్ హాల్లో పళనిస్వామి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పళనిస్వామి గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపారు. పళనిస్వామి 1954 మార్చి 2న ఆంధ్యూర్లోని ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. బీఎస్సీ చదువును మధ్యలోనే ఆపేసిన ఆయన 80వ దశకంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటి నుంచి అన్నాడీఎంకేలోనే ఉన్న ఆయన జయలలితతోనే కొనసాగారు. జయలలిత మరణించిన తరువాత శశికళ వర్గంలో చేరిపోయారు. సేలం డైరీ చైర్మన్ గా, సేలం దేవాదాయ శాఖ చైర్మన్ గా, తమిళనాడు సిమెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. 1989లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తరువాత 1991, 2011లోనూ విజయం సాధించారు. 2016లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎడప్పాడి నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మొదట జయలలిత, తరువాత శశికళకు విధేయునిగా ఉన్న ఆయన్ను అదృష్టం వరించింది. శశికళ వర్గం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఎన్నికయ్యారు. తమిళనాడులో జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం రీత్యా బలమైన 3 వర్గాలు గౌండర్లు, తేవర్లు, వన్నియార్లు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే నాయకురాలు శశికళ ఇద్దరూ తేవర్లే. 234 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో తేవర్ ఎమ్మెల్యేలే ఎక్కువ. ఈ నేపథ్యంలో తొలుత సీఎం సీటుపై మనసు పడిన శశికళ, పన్నీర్ సెల్వం తిరుగుబాటు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పళనిస్వామి పేరును తెరపైకి తీసుకొచ్చారు. పళనిస్వామి వైపు శశికళ మొగ్గు చూపడానికి 2 బలమైన కారణాలున్నాయి. 1 విశ్వసనీయత, 2 కులం. జయలలితకు పన్నీర్ సెల్వం ఎలా విధేయుడుగా ముద్రపడ్డారో పళనిస్వామి శశికళకు అంతే విధేయుడుగా పేరొందారు. పైగా తమిళనాట 2వ బలమైన వర్గమైన గౌండర్ వర్గానికి చెందిన నేత కావడం కూడా పళనికి కలిసొచ్చింది. వీటితో పాటు సొంత తేవర్ కులానికి కాకుండా గౌండర్ వర్గానికి ప్రాధాన్యమిచ్చారనే ఇమేజ్ను సంపాదించడానికి కూడా పళనిస్వామిని శశికళ ఎంపిక చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే పార్టీలో గౌండర్ కులానికి చెందిన ఎమ్మెల్యేలు 28 మంది ఉన్నారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం క్యాబినెట్లో గౌండర్ వర్గం నుంచి 5 మంత్రులున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ అన్నాడీఎంకేను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రజారంజక పాలన అందిస్తానని పళనిస్వామి అన్నారు. శశికళ కళ చెదిరిపోయింది. పన్నీర్ సెల్వానికి కన్నీరే మిగిలింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న ఇద్దరి ఆశ చెల్లాచెదురైపోయింది. కోర్టు తీర్పు శశికళను కోలుకోలేని దెబ్బతీసింది.
సరిపడా మద్దతు కూడగట్టుకోలేకపోవడం పన్నీర్ సెల్వం ఆశలపైన నీళ్లు కుమ్మరించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన క్షణానే జయ నెచ్చెలి శశికళ ముఖ్యమంత్రి పీఠంపై కన్నేశారు. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే అదే ఆసుపత్రి కేంద్రంగా శశికళ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. జయలలిత మరణించిన రోజున ఆసుపత్రి ఆవరణలోనే శశికళ పార్టీలో తనకు అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఢిల్లీ నుంచి హుటాహుటిన చెన్నై వచ్చి అపోలో ఆసుపత్రిలో జయలలిత పరిస్థితిని వాకబు చేశారు. ఆ వెంటనే శశికళను సున్నితంగానే వారించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించే యత్నాలు మానుకోవాలని సూచించినట్టు ప్రచారం జరిగింది. వెంకయ్య ప్రయత్నమో ఏమో కానీ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా కలిసి పన్నీర్ సెల్వాన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అలా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిపోయారు. சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்று கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழுவதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக సీఎం అయితే అయ్యారు కానీ పార్టీలో చాలా తలనొప్పులే ఎదుర్కొన్నారు పన్నీర్. శశికళ వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు పన్నీర్ని ఖాతరు చేసేవారే కాదని సమాచారం. పన్నీర్ సెల్వం సీఎం అయిన తర్వాత కూడా శశికళ సీఎం పదవిపై ఆశలు వదులుకోలేదు. ఎలాగైనా సరే పన్నీరుని తప్పించి ఆ కుర్చీపై తాను కూర్చోవాలని శశికళ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతూ వచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ తన వ్యూహంలో మొదటి ఎత్తుగడను బానే అమలు చేశారు. తర్వాతి ఎత్తుగడ ముఖ్యమంత్రి కావడం. దానికోసమే పోయస్ గార్డెన్లో పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు శశికళ. దానికి పన్నీర్ సెల్వాన్ని చివరి నిమిషంలో పిలిచారు. అక్కడ ఏం జరుగుతోందో కూడా తెలియని పన్నీర్ సమావేశానికి వెళ్లారు. ముఖ్యమంత్రి అయిన పన్నీర్ని వేదికపైకి ఆహ్వానించకుండా మిగతా సభ్యులతో పాటే కింద కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సమావేశంలోనే శశికళను ముఖ్యమంత్రి చేయాలని పార్టీలోని సీనియర్ నేతలు పన్నీర్ సెల్వానికి చెప్పారు. ఏం జరిగిందో తెలీదు కానీ పన్నీర్ సెల్వం అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు శశికళను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారు. ఇక ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే ఆలస్యం అని శశికళ మదిలో సంబరాలు చేసుకుంటున్న తరుణంలోనే ఓ పరిణామం. ఎప్పుడూ మౌనంగా, మృదువుగా ఉండే పన్నీర్ సెల్వం ఒక్కసారిగా బాంబు పేల్చారు. శశికళ వర్గం తన చేత బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించిన పన్నీర్ సెల్వం శశికళ ముఖ్యమంత్రి కావడానికి వీల్లేదన్నారు. పార్టీ శ్రేణులు కోరితే తన రాజీనామా వెనక్కి తీసుకుంటానన్నారు. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు తన వైపే ఉన్నారని కూడా అన్నారు. పన్నీర్ సెల్వం ఈ ఆరోపణ చేయడంతోనే శశికళ వర్గంలో కలకలం మొదలైంది. 2 రోజుల్లోనే పన్నీర్ సెల్వం మాట మార్చారని శశికళ నిప్పులు చెరిగారు. పన్నీర్ సెల్వం పార్టీకి ద్రోహం చేశారని దుయ్యబట్టారు. అయితే పన్నీర్ సెల్వం మాత్రం అమ్మ ఆత్మ తనకు దిశానిర్దేశం చేయడం వల్లే జరుగుతున్న అన్యాయాన్ని బట్టబయలు చేయాల్సొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై శశికళను తమిళ ప్రజలు కలలో కూడా ఊహించుకోలేరని పన్నీర్ అన్నారు. పన్నీర్ తిరుగుబావుట ఎగరేయడంతో శశికళ అప్రమత్తమైపోయారు. పార్టీ ఎమ్మెల్యేలను ఓ రిసార్ట్కి తరలించేసి క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఇక అప్పటి నుంచి రాజకీయ హైడ్రామా మొదలైంది. ఎమ్మెల్యేలను బలవంతంగా శిబిరంలో నిర్బంధించిన శశికళ వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు కూడా గుంజుకున్నారని ఆరోపణలొచ్చాయి. తన భర్త జాడ తెలియడం లేదంటూ ఓ ఎమ్మెల్యే భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఉత్కంఠ రేగింది. తనకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న శశికళ ప్రభుత్వ ఏర్పాటుకు తనను పిలవకుండా గవర్నర్ కాలయాపన చేయడంపై అసహనం, అనుమానం వ్యక్తం చేశారు. పన్నీర్ సెల్వం మద్దతు కూడగట్టుకోవడానికి వీలుగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ పార్టీకే చెందిన తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసేలా చేశారని
శశికళ వర్గం ఆరోపించింది. గవర్నర్ తమిళనాడు రాగానే ఇక తమని ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తారని శశికళ భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. రాజ్ భవన్లో గవర్నర్ విద్యాసాగర్ రావును ముందుగా పన్నీర్ సెల్వం కలిశారు. శశికళ వర్గం బలవంతంగా తన చేత రాజీనామా చేయించిందన్న పన్నీర్ సెల్వం తన రాజీనామాను వాపస్ తీసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. శాసనసభలో బల పరీక్ష పెడితే తాను ఖచ్చితంగా గెలుస్తానని గవర్నర్కు చెప్పుకున్నారు. అంతా విన్న విద్యాసాగర్ రావు అన్ని కోణాల్లోనూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ను కలిసి బయటకు వచ్చిన పన్నీర్ సెల్వం చిరునవ్వు చిందిస్తూ చాలా ధీమాగా కనిపించారు. త్వరలోనే ఓ శుభవార్త వింటారని సెల్వం అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పన్నీర్ తర్వాత శశికళ కూడా రాజ్భవన్ వెళ్లారు. గవర్నర్ను కలిసి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. శశికళ కూడా రాజ్భవన్ నుంచి వస్తూ చిరునవ్వు చిందించి అందరినీ ఉద్దేశించి చేతులూపుతూ వెళ్లిపోయారు. గవర్నర్ను కలిసిన తర్వాత పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరూ కూడా నవ్వుతూనే రావడంతో ఎవరి వర్గాలు వారికి తోచిన ఊహాగానాలు చేసుకున్నాయి. వాటినే ప్రచారంలో పెట్టాయి. గవర్నర్ని కలిసిన తర్వాత కూడా ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరినీ పిలవకపోవడంతో శశికళ అసహనానికి గురయ్యారు. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోతే ఎమ్మెల్యేలను తీసుకుని రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహిస్తానని శశికళ ఒక రకమైన అల్టిమేటం జారీ చేశారు. అయితే గవర్నర్ మాత్రం రాజ్యాంగ నిపుణులు, న్యాయరంగ నిపుణులతో దఫదఫాలుగా చర్చించి ఏం చెయ్యాలో తర్జనభర్జనలు పడ్డారు. తనకు మెజారిటీ ఉందని శశికళ గవర్నర్కు సమర్పించిన లేఖలో ఎమ్మెల్యేల సంతకాలన్నీ ఫోర్జరీ చేసినవే అని పన్నీర్ సెల్వం ఆరోపించారు. సరిగ్గా ఈ సమయంలోనే జయలలిత, శశికళల ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటక హైకోర్టు జయ, శశికళలకు క్లీన్ చిట్ ఇవ్వగా కర్ణాటక ప్రభుత్వం దాన్ని సుప్రీంలో సవాల్ చేసింది. దాని తీర్పు వెలువడబోతోందని తెలియడంతో తీర్పు తర్వాతనే తమిళనాడు విషయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ నిర్ణయించుకున్నారు. తీర్పు శశికళకు వ్యతిరేకంగా వస్తే ఆమె ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలవుతారు. అదే సమయంలో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలలో కొందరు పన్నీర్ సెల్వం వైపు జంప్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ ఆలోచనలతోనే శశికళ వర్గం సరికొత్త వ్యూహాన్ని రూపొందించుకుంది. తీర్పు తనకి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో శాసనసభాపక్ష నేతగా పార్టీలో వేరే సీనియర్ నేతను ఎంపిక చేయాలని అనుకున్నారు. మొత్తానికి అనుకున్నంతా జరిగింది. సుప్రీంకోర్టు శశికళకి శరాఘాతం లాంటి తీర్పునిచ్చింది. శశికళతో పాటు ఇళవరసి, సుధాకరన్లను దోషులుగా తేల్చిన సుప్రీంకోర్టు 4 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా విధించింది. Today is the biggest day for corruption-free politics in India. Today is a landmark judgment. The Supreme Court, in its landmark judgment, had set aside the order of Honorable Judge Mr. Kumaraswamy of the Karnataka High Court and affirmed the trial court order of Michael Kunha, which held that A1 to A4, that is J. Jayalalitha, then V.K. Sasikala, V.N. Sudhakaran and Ilavarasi, who were guilty of disproportionate assets. And the complaint was made by Subramanian Swamy, and judiciary had a very tough time with these master criminals, and it had taken 19 years to come to this day when the corruption in this country will be rooted out by the order of the Supreme Court. ఈ తీర్పుతో శశికళ జీవితకాలపు కల చెల్లాచెదురైపోయింది. ఆమె తీవ్ర నిరాశ నిస్పృహల్లోకి జారిపోయింది. అయితే తనకు దక్కని ముఖ్యమంత్రి పీఠం పన్నీర్ సెల్వానికి దక్కకూడదనుకున్న శశికళ శాసనసభాపక్ష నేతగా పళనిసామిని ఎన్నుకునేలా చేసింది. తన నోటికాడి కూడును బీజేపీ తన్నేసిందన్నది శశికళ కోపం. పన్నీర్ సెల్వం పైన శశికళ కారాలు మిరియాలు నూరారు. శశికళ ఆరోగ్యం బాగా లేదని 4 వారాల పాటు జైలుకి పంపకుండా చూడాలని శశికళ తరపు న్యాయవాదులు అప్పీల్ చేశారు. అయితే న్యాయస్థానం దానికి ఒప్పుకోలేదు. ముఖ్యమంత్రి అవుదామనుకున్నప్పుడు శశికళ ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. జైలుకి వెళ్లాలనగానే అనారోగ్యం చుట్టుముట్టింది. శశికళకు వ్యతిరేకంగా తీర్పు రాగానే పన్నీర్ సెల్వం శిబిరంలో సంబరాలు మిన్నంటాయి.
కాకపోతే ఆ ఆనందానికి కారణమే లేదు. ఎందుకంటే వారం రోజులు దాటినా పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోలేకపోయారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎంపీలు మాత్రమే పన్నీర్ సెల్వం వైపు వచ్చారు. శశికళ శిబిరంలో నిరుత్సాహం చోటు చేసుకున్నా శశికళ ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన రోజు రాత్రి శశికళ రిసార్ట్లోనే ఉండిపోయారు. ఎమ్మెల్యేలందరితోనూ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ పన్నీర్ సెల్వాన్ని సీఎం కాకుండా అడ్డుకోవాలని నూరిపోశారు. తీర్పు వచ్చిన మర్నాడు శశికళను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం కావడంతో శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోతారని, అరెస్టు చేయొద్దని శశి తరపు న్యాయవాదులు కోరారు. అన్నట్టుగానే శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. అక్కడ జైల్లో తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని, కొన్ని వసతులకు అనుమతించాలని శశికళ విజ్ఞప్తి చేసుకున్నారు. గతంలో జయలలిత ఉన్న జైలు గదిలోనే తనను ఉంచాలని కూడా కోరారు. అయితే ఈ విజ్ఞప్తులు వేటికి కోర్టు అనుమతించలేదు. ఇద్దరు మామూలు ఖైదీలు ఉన్న ఓ గదిలోనే శశికళను కూడా ఉంచారు. రేపో మాపో ముఖ్యమంత్రి అయిపోదామని శశికళ అనుకున్నారు. అయితే అనూహ్యంగా పాత కేసు తెరపైకి వచ్చి శశికళ జైలుకి వెళ్లాల్సొచ్చింది. శశికళ శిబిరం నుంచి తనకు మద్దతు పెరుగుతుందని, ఎమ్మెల్యేలు తన వైపు వస్తారని ఆశలు పెట్టుకున్న పన్నీర్ సెల్వంకు నిరాశ తప్పలేదు. 4వ ముఖ్యమంత్రి అవుదామనుకున్న సెల్వం ఇప్పుడిక ఇంటికి వెళ్లక తప్పలేదు. శశికళ, పన్నీర్ సెల్వం ఇద్దరూ బంగారం లాంటి కలలు కన్నారు. కానీ ఆ కలలు కల్లలైపోయాయి. చిత్రంగా ఎలాంటి ఆశలు, ఆకాంక్షలు, కలలు లేని పళనిసామిని అదృష్టం అమాంతం వరించింది. ముఖ్యమంత్రి పీఠం పళనిని వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడిక వచ్చే ఎన్నికల దాకా పళనిసామి ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఊహించని వ్యక్తిని ముఖ్యమంత్రి పదవి వరించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన వాళ్లు పక్కకు పోయారు. ఎలాంటి ప్రయత్నమూ చేయని నేతను అవకాశమే వెతుక్కుంటూ వచ్చింది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే విత్ us.